దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవన్నపేట పంప్ హౌస్లో 3 పంపులలో పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖలకు చెందిన అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రాజేందర్ రెడ్డితో కలిసి దేవన్నపేట పంప్ హౌస్ ను విజిట్ చేశారు. స్థానిక పంప్ హౌస్లలో పనుల తీరుపై ఆరా తీశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు, ఇంక్లూడింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయాలు సమీక్ష చేయడానికి నేను గౌరవ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ దేవన్నపేట పంప్ హౌస్లో మరి ఆ పంపులు పూర్తిగా 3 పంపులు కూడా పనులు పూర్తి చేసి ఆన్ చేయించడానికి ఏం ప్రక్రియ అవలంబించాలో అది పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఆ టనల్ పనులు చూడడానికి పోతున్నాం. ఆ నుంచి భద్రకాళి చెరువు డీసిల్టింగు, ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ చూడడానికి పోయి ఆ తర్వాత హనంకొండ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ ఉంటుంది. ప్రజాప్రతినిధులతో, అధికారులతో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ మీద చెప్పి నేను మనవి చేస్తూ, మా ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి వీఆర్ కమిటెడ్. దాని భాగంగానే ఈరోజు మేమందరం కూడా మరి వరంగల్ జిల్లాకి రావడం జరిగింది.